హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ రైనీ. ఈరోజు మా రైనింగ్కి అయితే మేము హోమ్లో గ్రూమింగ్ చేపిస్తున్నాము. అది కూడా మేము డాగ్ స్టార్ అనే దాంట్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ప్యాకేజ్ చూస్తున్నాం కదా, సో ఆ ప్యాకేజ్ ప్రకారం మన రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసి, లేకపోతే వాళ్ళ ఇన్స్టాలో అయినా వాళ్ళకి మెసేజ్ చేసి, కాల్ చేసి అయినా మనం ఆ పెట్ గ్రూమింగ్ అనేది మన హోమ్ సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ 2 persons వచ్చారనమాట పెట్ గ్రూమింగ్కి. వీళ్ళైతే చాలా నీట్గా చేశారు. లైక్ నేను ఎలా అయితే చేయమని చెప్పానో వాళ్ళు అలానే చేశారు. మేము రైనీకి ఫుల్ ట్రిమ్మింగ్ అయితే చేయించలేదు, జస్ట్ 1 inch కటింగ్ అయితే చేయించామన్నమాట. ఫుల్ ట్రిమ్మింగ్ అనేది నేను అసలు ఎప్పటికీ ప్రిఫర్ చేయను. సాక్స్ కటింగ్ అయితే చేయించాను, ఎందుకంటే కింద లెగ్స్ దగ్గర జస్ట్ 1 inch మాత్రమే ఫుల్ షేవ్ చేసామని చెప్పాను. ఎందుకు అంటే అది వాకింగ్కి వెళ్ళినప్పుడు రైనీకి చాలా అంటే చాలా మురికైపోతుంది. సో అందుకని చెప్పి నేను సాక్స్ కటింగ్ అయితే చేయించాను. ఇంకా కళ్ళ దగ్గర ఫేస్ అయితే షేప్ చేయమని చెప్పాను. ఫేస్ షేప్ చేయమని అయితే చెప్పామన్నమాట. ఎందుకు అంటే రైనీకి కళ్ళు కనిపించట్లేదు, హెయిర్ పెరిగిపోయి. వాళ్ళైతే చాలా నీట్గా చేశారు. మీరు అనుకోవచ్చు పెట్టని ఎందుకంత ఇదిగా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పి. లిటరలీ రైనీ అసలు వాళ్ళని చేయనివ్వలేదు, లైక్ కోఆపరేట్ చేయలేదు వాళ్ళకి. సో వాళ్ళు ఇంకా అలా గట్టిగా పట్టుకోవాల్సి వచ్చిందనమాట. వాళ్ళైతే చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేశారు. మనం ఇంకా బయట గ్రూమింగ్ సెంటర్లో అయితే వాళ్ళు మొత్తం A to Z 4 sides కట్టేసి చేస్తారు. ఇక్కడ కట్టడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాండ్స్తోనే పట్టుకోవాలి. వాళ్ళైతే చాలా నీట్గా చెప్పినట్టు చేశారు. లైక్ నాకు ఇలా ఇంచ్ కటింగ్ కావాలి అని చెప్పాను. ఇలా ఫేస్ నేను చేపించింది అయితే జస్ట్ ఫేస్ షేప్ ఒకటి, లైక్ ఇంచ్ కటింగ్ ఒకటి, అండ్ శానిటరీ పార్ట్స్ దగ్గర ఫుల్ ట్రిమ్ అండ్ సాక్స్ కటింగ్. నేను చెప్పినట్టే వాళ్ళు యాస్టీస్ చేశారనమాట. మేమైతే జస్ట్ 800 పే చేసాము. మేము 800 ఉన్న ప్యాక్ తీసుకున్నాము. అందులో ఫుల్ గ్రూమింగ్ కూడా ఉంది, లైక్ ఫుల్ షేవ్ కూడా వాళ్ళు చేయొచ్చు అనమాట, 0 trimming. కానీ మేము 0 trimming వద్దు అని చెప్పి ఇంచ్ కటింగే చేయించాము. ఇంచ్ కటింగ్ చేయించడం వల్ల మాకు తెలిసింది ఏంటంటే రైనీకి లైట్గా టిక్స్ ఉన్నాయి అండ్ అక్కడక్కడ రెడ్ కలర్గా పొక్కులు అయితే వచ్చాయి. సో దాని గురించి నేను ఇంకొక వీడియోలో అయితే మాట్లాడతాను. ఇక్కడైతే వీళ్ళు కటింగ్ అయితే చాలా బాగా చేశారు. లైక్ మేమైతే ఫుల్ సాటిస్ఫై. మీరు అనుకోవచ్చు వాళ్ళు అలా కటింగ్ చేసి వెళ్ళిపోతారేమో అని చెప్పి. మేము తీసుకున్న ప్యాకేజ్లో అయితే బాతింగ్ లేదు, ఓన్లీ కటింగ్ వర్కే ఉంది. సో రైనీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. వాళ్ళైతే నీట్గా హౌస్ అంతా వాళ్ళే క్లీన్ చేసేసి, లైక్ అది ఉంటుంది కదా వాక్యూమ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసి చాటతో మొత్తం నీట్గా చేసేసి వాళ్ళైతే వెళ్ళారు. ఇదైతే మా రైనీ ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా నచ్చింది. అంటే రైనీకి ఫ్రీగా ఉంది, లైక్ హెయిర్ తీయడం వల్ల కింద పొట్ట దగ్గర కూడా హెయిర్ అదంతా శానిటరీ పార్ట్స్లో తీసేశారు. ఇంకా చూసారు కదా సాక్స్ కటింగ్ అంటే కింద లెగ్స్ దగ్గర ఫుల్ ట్రిమ్మింగ్ అయితే చేసేస్తున్నారు. సో ఇది మా రైనీ ఓవరాల్ లుక్ అన్నమాట. మీరు కూడా హోమ్ గ్రూమింగ్ చేసుకోవాలి అనుకుంటే నేనైతే డాగ్ స్టార్ అనేది ప్రిఫర్ చేస్తాను, లైక్ రికమెండ్ చేస్తాను. సో ఇదైతే రైనీ గ్రూమింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.